ఇవాళ ఎపిసోడ్‌లో మీకు ఎమాన్యూల్ కెప్టెన్ అవ్వడం హ్యాపీగా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. లేదు రితు అవ్వాల్సింది అని చెప్తే కమెంట్ కొట్టండి. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి&డి. ఇవాళ ఎపిసోడ్ 62 గురించి మనం డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేయడానికంటే ఏం లేదు, ఇప్పుడు నేను టాస్క్ స్క్రీన్ ప్లే అంతా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకటేంటంటే చాలా అండర్ కరెంట్ ఇష్యూస్ అన్నీ మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి లిటరల్గా. ఇవాళ ఎపిసోడ్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే చాలా వరకు కొంతమంది మధ్యన బాండింగ్స్, ఆ బాండింగ్స్ ఇంకొంతమందికి నచ్చట్లేదు. ఆ నచ్చట్లేదు అని చెప్పి కొంతమంది చిరాకు పడుతున్నారు, ఎందుకు నన్ను నిరికిస్తున్నారని కొంతమంది ఫీల్ అవుతున్నారు. అదంతా ఇవాళ ఎపిసోడ్లో బయటపడింది లిటరల్గాను. బట్ ఆన్ ద హోల్ చెప్పాలి అంటే ఎమాన్యుల్ మళ్ళీ క్యాప్టెన్ అయిపోయాడు. ఈ ఎమాన్యుల్ క్యాప్టెన్ అవ్వడం ఇది రెండోసారి నాకు తెలిసి. సో ఇట్స్ ఏందో అసలు ఎమాన్యుల్ నామినేషన్స్కి రాడు, డైరెక్ట్ క్యాప్టెన్ అయిపోతున్నాడు. నాకేమనిపిస్తుందంటే ఎమాన్యుల్ నామినేషన్స్కి కూడా చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నాడు అని నాకు పర్టికులర్గా అనిపిస్తుంది. అంటే బయట కనబట్టలేదు, కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి నామినేషన్లో ఒక్కసారి వచ్చాడు, లిటరల్గా ఓన్లీ ఒక్కసారి వచ్చాడు. అది కూడా ఎప్పుడో ఫస్ట్ సెకండ్ వీక్స్లో ఆ టైంలో వచ్చాడు లిటరల్గా, తర్వాత ఎప్పుడు రాలేదు. సో ఇది తనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, మరి నాకేమనిపిస్తుంది అంటే ఒక రకంగా మైనస్సే అవుతుంది. ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఏంటో తెలియట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీక్స్కి వచ్చేసరికి తక్కువ మంది ఉంటారు, లైక్ 6, 7, 8 మెంబర్స్ ఉన్నప్పుడు. అప్పుడు కానీ నామినేషన్స్లోకి వస్తే లిటరల్గా ఒక్కవేళ ఓటింగ్ కానీ పడకపోతే ఈ కెన్ గెట్ ఎలిమినేటెడ్ ఆల్సో. అది నేను కన్ఫర్మ్గా అయితే చెప్పలేను, బట్ దేర్ ఆర్ హెవీ ఛాన్సెస్ దట్ హీ కెన్ గెట్ ఎలిమినేటెడ్ ఇఫ్ లాస్ట్ ఫ్యూ వీక్స్లోకి వచ్చేసి లైక్ ఫైనలిస్ట్ కాకుండా ఇంకొక 1-2 వీక్స్ ముందు ఒకవేళ కానీ నామినేషన్ పడింది అంటే అవతల పక్క ఇద్దరే ఉన్నారు, ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, స్ట్రాంగ్ కంటెంటర్స్ ఉన్నారు ఇద్దరు, అండ్ ఎమాన్యుల్ ఉన్నాడంటే ఎమాన్యుల్కి బొక్క పడే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. సో ఒక రకంగా తనకి ఈ క్యాప్టెన్ అవ్వడం ఇది అంత ఒక రకంగా డిసడ్వాంటేజ్ అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే డిసడ్వాంటేజ్ ఎందుకు అంటే ఇప్పుడు క్యాప్టెన్ అయిపోయాడు, ఇప్పుడు అన్ని పవర్ వాడేస్తున్నాడు, లిటర్ అన్ని వచ్చేస్తున్నాయి పవర్స్. ఇంకా ముందు ముందు రాకపోవచ్చు, ఎందుకంటే అన్ని రోజులు ఒకలా ఉండవు, ఎప్పుడో అప్పుడు సిచ్యువేషన్ వస్తుంది వేర్ హీ వోంట్ గెట్ క్యాప్టెన్సీ, హీ మైట్ బీ నామినేషన్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో అప్పుడు కానీ దొరికాడు అంటే లిటరల్గా హీ కుడ్ ఫేస్ ఎలిమినేషన్. లేదు అంటే డైరెక్ట్ ఫినాలేకి వెళ్ళిపోతాడు, 5th, 4th, 3rd మ్యాక్సిమం ఎండ్ అయిపోతాడు. విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనబట్లేదు, ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఉండట్లేదు, ఓట్ బ్యాంక్ తెలియట్లేదు. నామినేషన్స్కి వెళ్ళి ఒకసారి ఓట్ బ్యాంక్ ఎంత ఉందో తెలుసుకుంటేనే మనకి అడ్వాంటేజ్. అది తెలియకుండా ఇలా ఎంతో కాలం బండి నెట్టుకుంటూ వస్తాడో, ఇది యాక్చువల్గా నాకు చాలా క్యూరియస్గా ఉంది ఈ సినారియో. ఎందుకంటే నేను ఇప్పటివరకు బిగ్ బాస్ చూసిన దాంట్లో విన్నర్స్ అందరూ నామినేషన్స్లోకి వెళ్ళి స్ట్రగుల్ అయ్యి ఫైట్ బ్యాక్ ఇచ్చి సర్వైవ్ అవుతూ విన్నర్ అయ్యారు లిటరల్గా, ఫస్ట్ సీజన్ నుంచి చూసుకుంటుంటే. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీజన్స్లో అయితే సీజన్ నామినేషన్స్ కూడా అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ సీజన్లో కౌశల్కి అయితే లిటరల్గా సీజన్ నామినేషన్ జరిగింది. లిటరల్గా యువర్ నామినేటెడ్ ఫర్ ద ఎంటైర్ సీజన్ అన్నారు, ఒక హాఫ్ వే పాయింట్ వచ్చిన తర్వాత సర్వైవ్ అవుతూ విన్ అయిపోయాడు లిటరల్గా. హిస్టరీ ఆఫ్ తెలుగు బిగ్ బాస్లో హైయెస్ట్ ఓట్స్ ఆయనకే వచ్చాయి లిటరల్గా. అండ్ వేరే సీజన్స్ కూడా చూసుకోండి, మెనీ ఆఫ్ దెమ్ ఫేస్ నామినేషన్స్, ఆ ప్రెషర్ పడి దాంతో కూడా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఇంకా లిటరల్గా నెట్టుకుంటూ వెళ్ళి విన్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. బట్ ఇమాన్యుల్ ఇలా విన్ అవుతాడా, ఇలా విన్ అవ్వడం డిజర్వింగ్ ఏనా అంటే మరి నేను చెప్పలేను. ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ థింక్ సో. బట్ వీ హ్యావ్ టు సీ హౌ థింగ్స్ గో ఇన్ ద ఫ్యూచర్. వెల్, కమింగ్ టు ఇవాళ ఎపిసోడ్. సో ఇవాళ ఎపిసోడ్ ఏంటి, జనరల్గా ఫ్రైడే ఎపిసోడ్ అంటే క్యాప్టెన్సీ డిసైడింగ్ ఎపిసోడే. సో ఇవాళ ఏంటి అంటే మెయిన్ నా ఫోకస్ అంతా బేసికల్గా రితు మీద పడింది లిటర్గా. ఐ వాంటెడ్ టు సీ హౌ షీఈస్ గోన పేర్ ఇన్ ద క్యాప్టెన్సీ. ఎందుకంటే అనుజ ఉంది, రితు ఉంది, హరణి ఉన్నాడు, ఎమాన్యుల్ ఉన్నాడు, సుమన్ శెట్టి ఉన్నాడు, దివ్య కూడా ఉంది. అండ్ వీళ్ళందరినీ దాటుకుని లిటర్గా రితు వెళ్తుందా లేదా అని నాకు అనిపించింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఫినాలే వరకు వచ్చింది లిటర్గా. షీ సర్వైవ్డ్ దట్ ఎంటైర్ నామినేషన్స్, అదే ఎంటైర్ ఎలిమినేషన్స్ ఆఫ్ క్యాప్టెన్సీ కంటెండర్స్. అండ్ లాస్ట్ టాస్క్ వరకు వచ్చింది. టాస్క్లో ఎమాన్యుల్ కొట్టలేరు అబ్బా, ఎవరు కొట్టలేరు లిటరల్గా. హీఈస్ టూ గుడ్ ఇన్ ద టాస్క్, లిటరల్గా టూ గుడ్ ఇన్ ద టాస్క్. అండ్ తను చాలా తెలివి ఉంది లిటరల్గా. లైక్ ఏమంటారు దాన్ని, సమయస్ఫూర్తి, తెలివి, లైక్ టాస్క్ ఎట్లా ఆడాలి, ఆ థాట్స్, ఆ ప్లానింగ్, ఆ స్పీడ్, అవన్నీ కంపారిజన్ రితు షీ కుడెంట్ మ్యాచ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇవాళ వచ్చిన క్యాప్టెన్సీ టాస్క్ ఏంటి, ఇవాళ లాస్ట్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, వాటికి ఒక పర్టికులర్ కౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 పుచ్చకాయలు, ఓకే,
20 బొంగులు 30 బొంగులు అంటే బొంగు కర్రలు అవి ఉంటాయి, మాస్క్లు ఏమో 20 ఉంటాయి. ఆ కౌంట్ అన్ని గుర్తుపెట్టుకుని ఇలా ఒక ప్యాడిల్ లాక్ ఉంటుంది అనమాట. ఆ లాక్ మీద నెంబర్స్ ఉంటాయి అనమాట. ఆ నెంబర్స్ అన్ని కరెక్ట్గా వచ్చేసిన తర్వాత లివర్ లాగితే లివర్ వచ్చేస్తుంది. అండ్ అది తీసుకెళ్ళి ఫ్లాగ్ తీయాలన్నమాట. ఒక బాక్స్లో ఉంటుంది, అది పగలగొట్టి ఫ్లాగ్ తీయాలి బేసిక్గా, సింపుల్ చెప్పాలంటే. ఆ నంబర్స్ మీద రకరకాల నెంబర్స్ ఉంటాయి, 20, 25, 30 అని సర్క్యులర్గా ఉంటాయి. అవన్నీ అలైన్ చేసుకోవాలి. అలైన్ చేసుకుని కరెక్ట్గా అలైన్ అయితే, లాక్ కరెక్ట్గా అలైన్ అయితే ఇట్లా ఓపెన్ అవుద్ది అనమాట. సో ఇందులో టాస్క్ ఏంటి, ఇట్స్ ఆల్ అబౌట్ పర్ఫెక్ట్ కౌంటింగ్ అండ్ పర్ఫెక్ట్గా వెళ్ళి కరెక్ట్గా ఆ కీస్ కరెక్ట్గా అలైన్ చేస్తే ఇట్లా ఇట్లా అవుతుంది, దాన్ని ఇలా తీయాలన్నమాట. రితు ట్రై చేసింది కానీ వర్కౌట్ అవ్వలేదు. ఎమాన్యుల్ ఇస్ వెరీ ఫార్ అహెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాస్క్ లిటరల్గా మొన్న టాస్క్లు చూస్తే లిటరల్గా తను గౌరవ్ టాస్క్ ఎరగదీశారు, అది మళ్ళీ తను రాము టాస్క్ ఎరగదీశారు. సో హీఈస్ ఫార్ అహెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాస్క్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎమాన్యుల్ ఇస్ ఫార్ అహెడ్ ఇన్ ద టాస్క్, ఐ అగ్రీ. కాకపోతే ఫిజికల్గా ఐ డోంట్ థింక్ హీఈస్ దట్ స్ట్రాంగ్. ఫిజికల్గా ఈజ్ నాట్ దట్ స్ట్రాంగ్ కంపేర్ టు ఒక డెమాన్ పవన్ కానీ ఆర్ కళ్యాణ్ కానీ. ఐ డోంట్ థింక్ హీఈస్ ఫిజికల్లీ దట్ స్ట్రాంగ్. ఇన్ఫాక్ట్ మెంటల్గా చెప్పాలంటే ఐ థింక్ హీ స్ట్రాంగ్. మేబీ మెంటల్గా డెమాన్ పవన్ ఛాలెంజ్ ఇవ్వచ్చేమో, ఇంకా నాకు ఇప్పటివరకు తెలియదు. కానీ మెంటల్గా కంపేర్ చేసుకుంటే ఎమాన్యుల్ అండ్ కళ్యాణ్ మెంటల్గా కంపేర్ చేసుకుంటే ఎమాన్యుల్ ఇస్ స్ట్రాంగ్. ఓకే, ఎందుకంటే ఆ ఫినోలెక్స్ పైప్స్ టాస్క్ ఒకటి ఉంది కదా, మనం 2 weeks బ్యాక్ అదే శ్రీజ ఎలిమినేషన్ అప్పుడు చూసాం కదా. ఆ ఫినోలెక్స్ పైప్స్ టాస్క్ కూడా తను లిటరల్ కళ్యాణ్ని డామినేట్ చేసి ఆ పైప్స్ని అరేంజ్ చేసాడు, ఆ టాస్క్ విన్నాడు లిటరల్గా. ఫిజికల్గా చెప్పాలి అంటే ఆ టాస్క్ అయింది కదా, వేర్ 7 పెంకుల్లాగా అన్ని ఒకదాని మీద ఒకటి పేర్చుకోవాలి. అందులో డెమాన్ పవన్ ట్యాకిల్ చేస్తాడు లిటరల్గా భరణిని అండ్ ఎమాన్యుల్ ఇద్దరిని ఒక చేత్తో కాళ్ళతో రెండు కలిపి ట్యాకిల్ చేశాడు. కాబట్టి హీ కుడెంట్, ఎమాన్యుల్ అంత తట్టుకోలేకపోయాడు డెమాన్ పవన్ దూకుడు. సో ఐ వుడ్ సే ఎమాన్యుల్కి నాకు తెలిసి స్ట్రాంగెస్ట్ కాంపిటీషన్ ఈ హౌస్లో ఎవరు అంటే సోఫార్ ఎవరు లేరు. బట్ నాకైతే ఫిజికల్గా అయితే ఐ థింక్ కాంపిటీషన్ ఎవరు ఉన్నారు అంటే ఐ థింక్ డెమాన్ పవన్ ఇస్ వన్ గై హూస్ కాంపిటీషన్. నాకు చూడాలనుంది, యాక్చువల్గా లిటరల్గా చాలా చూడాలనుంది. డెమాన్ పవన్ వర్సెస్ గౌరవ్ వర్సెస్ ఎమాన్యుల్ వర్సెస్ కళ్యాణ్. ఈ నలుగురితో మంచి ఫిజికల్ టాస్క్ చూడాలి. యాక్చువల్గా ఒక ఫిజికల్ టాస్క్ అయింది, ఆ బురదలో దొర్లి లిటర్గా ఇద్దరు వర్సెస్ ఇద్దరు బురదలో దొర్లి ఫ్లాగ్స్ పెట్టాలి. అందులో డెమాన్ పవన్ అండ్ గౌరవ్ సునాయాసంగా విన్ అయిపోయారు అగేన్స్ట్ కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్. అలాంటిది కాకుండా ఇంకొక రకంగా చూడాలని, వేర్ దెర్ ఇస్ లైక్ లిటరలీ టగ్ ఆఫ్ వార్లా చూడాలని ఉంది. మరి మేబీ కమింగ్ వీక్స్లో కమింగ్ డేస్లో ఉండొచ్చేమో అని అనుకున్నాను. ఒకవేళ ఉంటే మాత్రం లిటరలీ ఇట్స్ గోనా బీ క్రేజీ. ఐ వాంట్ టు సీ దట్. ఈ టాస్క్లో ఇంకా ఆ మెస్కులిన్ అర్జున ఫైట్స్ ఇంకా రావట్లేదు. ఐ హోప్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఇంకా నేను కమింగ్ బ్యాక్ టు ఇవాళ ఎపిసోడ్ పొడిగా చెప్తాను లిటర్గా. మార్నింగ్ ఏంటంటే సైకో సాగదిగా సైకో ఆ సాంగ్తో స్టార్ట్ అయింది. అయిపోయిన తర్వాత దివ్య, ఎమాన్యుల్, సుమన్ లిటరల్గా వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే దివ్య మనసులో లిటరల్గా షీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ తనూజ అని నాకు అనిపించింది. ఇవాళ ఎపిసోడ్ మొత్తంలో ఒక రకంగా అంటే ఆబ్వియస్ అవ్వలేదు కానీ బట్ ఒక రకంగా అనిపించింది దట్ షీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ తనూజ అని చెప్పేసి. ఫస్ట్ మార్నింగ్ స్టార్ట్ అవ్వకముందు సుమన్ ఇంకా ఎమాన్యుల్తో ఏముంటుంది, మన ముగ్గురం కలిసి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాం, ఇంకెవరిని అలౌ చేయొద్దు, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, మనకు మాత్రం మన ముగ్గురం సపోర్ట్ చేసుకుందాం, మనం అందరూ సేఫ్గా ఉండాలి అన్నట్టుగా అనుకుంది లిటరల్గాను. ఇండైరెక్ట్లీ షీ వాస్ పాయింటింగ్ ఎట్ తనూజ, అరణి, రితు వీళ్ళందరినీ లిటరల్గా పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత టాస్క్ ఏమో నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో దూరిపోయి కూర్చుని పోయి, ఆల్ అబౌట్ మైండ్ గేమ్. టాస్క్ ఏంటి, 2 ట్రైన్లు ఉంటాయి ఇట్లా, లెఫ్ట్ అవుట్ వెళ్ళే ట్రైన్, రైట్ అవుట్ వెళ్ళే ట్రైన్. ఓకే, రైట్ సైడ్ ఏమో రెడ్ కలర్, స్క్రీన్కి లెఫ్ట్ సైడ్ ఏంటంటే బ్లూ కలర్. ట్రైన్కి ఏంటంటే నాన్ కంటెండర్స్, ట్రైన్లో పైలట్స్ అనమాట, అంటే ట్రైన్ డ్రైవర్స్ పైలట్స్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. వాళ్ళు ఫస్ట్ వెళ్ళి ఉంటారనమాట. ఎవరైతే ఉన్నారో ఇంకొక బెల్ మోగుద్ది, వెళ్ళిపోయిన తర్వాత కంటెండర్స్ వెళ్ళి ఆ ట్రైన్లో కూర్చోవాలి. రెడ్ కావాలంటే రెడ్లో కూర్చోవచ్చు, బ్లూ కావాలంటే బ్లూలో కూర్చోవచ్చు. ఓకే, రెండిట్లో బిగ్ బాస్ చెప్తారు ఓకే రెడ్ ట్రైన్ అని సెలెక్ట్ చేశాడు అనుకో, ఆ పైలట్ ఎవడైతే ఉన్నాడో ఆ రెడ్ ట్రైన్లో ఎవడైతే కూర్చున్నారో వాళ్ళలోంచి ఒకడిని ఎలిమినేట్ చేస్తాడు లిటరల్గా. వాళ్ళలోంచి ఒకటి ఎలిమినేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రెడ్ ట్రైన్లోకి సంజన వెళ్ళి పైలట్గా కూర్చుంది. ఓకే, అక్కడ ఏంటంటే ఎమాన్యుల్, రితు కూర్చున్నారు అనుకోండి. బ్లూ ట్రైన్లో గౌరవ్ వెళ్ళాడు. గౌరవ్ దగ్గర ఏంటంటే ఆ ట్రైన్లో ఎవరు కూర్చున్నారు, తనూజ, సుమన్ కూర్చున్నారు అనుకోండి. ఇక్కడ చాలా బ్రెయిన్ ఉండాలి లిటరల్గా, నువ్వు కూర్చున్నాడు చాలా సెలెక్టివ్గా ఉండాలి లిటరల్గా. ఎందుకంటే రెడ్ ట్రైన్లో పైలట్ ఒకవేళ బిగ్ బాస్ రెడ్ ట్రైన్ అన్నాడు అనుకోండి,
బయటకు వస్తుంది ఆమె వచ్చేసి ఈ రెడ్ ట్రైన్ దగ్గర ఎవరు కూర్చున్నారు, ఎమాన్యుల్ అండ్ రితు, కాబట్టి ఇందులో ఒకళ్ళు పీకేస్తారు లిటరల్గా. ఓకే, సో ఇక్కడ రిస్క్ ఎవరికి, ఇందులో కూర్చున్న వాళ్ళు ఎమాన్యుల్, రితుకి రిస్క్, ఎందుకంటే ఎమాన్యుల్ సెలెక్ట్ చేస్తుంది కాబట్టి. ఒకవేళ రితు వెళ్ళి అక్కడ కూర్చుంది అనుకో బ్లూ ట్రైన్లో, గౌరవ్ పేరు చెప్పారు అనుకో, గౌరవ్ వచ్చి రితుకు సపోర్ట్ చేయట్లేదు, రితుని తీసేస్తాడు లిటర్గా. సో ఇది చాలా ఇది ఒక రకంగా ఎక్కడ కూర్చున్నా బిగ్ బాస్ ఎవరిని తీస్తాడు అన్న దాని మీద డిపెండ్ అయింది లిటరల్గా. సో ఈ ట్రైన్ టాస్క్ అనౌన్స్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి రెడ్ ట్రైన్ లోకి వచ్చేసి మన రాము కూర్చున్నాడు, బ్లూ ట్రైన్ లోకి వచ్చేసి నిఖిల్ కూర్చున్నాడు. ఓకే, నిఖిల్ కూర్చున్న తర్వాత రెడ్ ట్రైన్ దగ్గర ఎవరు కూర్చున్నారు, భరణి, తనూజ కూర్చున్నారు. ఓకే, బ్లూ ట్రైన్ దగ్గర ఎవరు కూర్చున్నారు, దివ్య, ఎమాన్యుల్, రితు, సుమన్ కూర్చున్నారు లిటరల్గా. రెడ్ ట్రైన్ దగ్గర గమ్మత్ ఏంటంటే రాముకి లిటరల్గా భరణి చాలా హెల్ప్ చేశాడు క్యాప్టెన్సీ విషయంలో. లైక్ నువ్వు ఫస్ట్ అప్పుడు ఆ రెయిన్ డ్యాన్స్ వేస్తున్నప్పుడు రాముకి లిటరల్గా భరణి హెల్ప్ చేశాడు. బట్ రాముకి తనూజ కూడా క్లోజే లిటరల్గా, ఒక రకం నాకు సపోర్ట్ చేయరా అంటుంది. సో బిగ్ బాస్ తెలివిగా ఏం పెట్టాడు, రాము నువ్వు డిసైడ్ చేయ అన్నాడు. రాము ఏం చేశాడు, భరణిని తీసాడు. అది యాక్చువల్గా చాలా కష్టమైన పొజిషన్ యాక్చువల్గా సిచ్యువేషన్, ఎందుకంటే భరణి లిటరలీ హెల్ప్డ్ రాము. ఓకే, అండ్ తనూజ ఏంటంటే రాముని నమ్ముకుంది. సో ఏంటి అంటే ఈ సిచ్యువేషన్లో రాము వచ్చేసి భరణిని ఎలిమినేట్ చేశాడు. భరణికి ఏంటంటే సారీ అన్న ఇది అది అంటే ఓకే నో ప్రాబ్లమ్, ఐ అండర్స్టాండ్. అండ్ తనూజకి ఆల్ ద బెస్ట్ చెప్పాడు, నువ్వు నీకు కెప్టెన్ అవ్వతే నాకు చూడాలనుంది అని అన్నాడు లిటరల్గా. ఈ విషయం దివ్య విందో లేదో ఏమో మరి, లిటరల్గా పగబట్టేసినట్టు లిటరల్గా నేను తనూజని తీసి ఇన్ఫ్లుయెన్స్ ఒక రకంగా. ఇన్ఫ్యాక్ట్ రాము ఇలా కంపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కదా, దివ్య లిటరల్గా ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ అనమాట లిటరల్గా. ఎవరిని తీస్తాడు రాము, భరణీనా లేకపోతే తనూజ, ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అంటే లైక్ నీకు హెల్ప్ చేసిన భరణీనా లేకపోతే తనూజ, ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ అనమాట. తనూజని గెట్ రిడ్ చేయడానికి చాలా ట్రై చేసింది దివ్య ఓ రకంగా. బట్ రాము ఏంటంటే స్టాండ్ తీసుకున్నాడో లేకపోతే ఏంటో మరి తెలీదు, హీ గాట్ రిడ్ ఆఫ్ భరణి. అది అయిపోయిన తర్వాత సెకండ్ బెల్ మోగిన తర్వాత బ్లూ దాంట్లోకి వెళ్ళి సంజన కూర్చుంది, రెడ్ దాంట్లో సాయి కూర్చున్నాడు. అందరూ వెళ్ళి సాయి దాంట్లో కూర్చుండిపోయారు లిటరల్గాను. సాయి దాంట్లో కూర్చుండిపోతే సాయికి ఇంక మరి ఆబ్వియస్గా సాయి బండి మూవ్ అవ్వాలన్నాడు. ఈ సాయి కొంచెం నాకేమనిపించిందంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే క్యారెక్టర్ తనకుంటూ స్టాండ్ లేనట్టుంది. ఫస్ట్ ఏమన్నాడు, ఓకే నేను దివ్య అని అన్నాడు. దివ్య అనగానే దివ్య ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సాయి మంచి కంటెంటర్ని తీసేపోతున్నావు సాయి, నువ్వు ఆలోచించుకో, అది కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావా ఆలోచించుకో, మంచి కంటెంటర్ తీయబోతున్నావు, నీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఇండైరెక్ట్గా అనడం మొదలు పెట్టింది. సాయి మళ్ళీ ఆలోచించేసి రితు అన్నాడు. రితు అనగా ఎందుకు తీస్తున్నావు నన్ను ఎందుకు తీస్తున్నావు సాయి, నీకు వేరే ఎవడ కనపట్లేదా అంటే ఎందుకు తీసేస్తున్నావు నన్ను, ఇది అది అని చెప్పి ఆడడం మొదలుపెట్టింది. సాయి ఫ్లిప్ అయిపోయాడు కదా, ఫ్లిప్ అయిపోయి షాక్ అయిపోయింది లిటర్గా. రితు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలు పెట్టింది. నేను ఏం గేమ్ ఆడలేదు, ఆ వాటర్ గేమ్ ఆడాను, సగం పైగా నింపాను, వీళ్ళు అసలు అది నింపలేదు, వీళ్ళని పీకే సాయి, వీళ్ళని పీకే అంటే సాయి చెప్పిపోతున్నాడు అనమాట. నువ్వు చేసిన డెసిషన్ వల్ల నేను క్యాప్టెన్ కంటెంటర్ అవ్వలేదు అంటే రెబల్గా బ్యాక్ స్టాప్ చేసింది కదా, దాని గురించి చెప్తున్నాడు సాయి. ఆ విషయం అలా అయితే నేను నమ్మి నీ సీట్లో నీ ట్రైన్లో కూర్చున్నాను నేను, నువ్వు ఇప్పుడు నన్ను వెనుపోటు పొడుస్తున్నావా ఇది అది అని అనగానే సరే అని చెప్పేసి సాయి మళ్ళీ ఆలోచించి మళ్ళీ డెసిషన్ తీసుకుని దివ్య అని చెప్పాడు. దివ్య చెప్తే మళ్ళీ దివ్య వెళ్ళిపోతూ కూడా సాయి ఆలోచించుకో, నువ్వు ఫైర్ స్టామ్కి వచ్చినప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తాను, వీళ్ళు నిన్ను సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు నేను నిన్ను సపోర్ట్ చేస్తాను, నాకు పర్లేదు, ఐ డోంట్ మైండ్ గెటింగ్ అవుట్, ఓకే బట్ ఆలోచించుకో, నీకు వీళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, నేను నీకు సపోర్ట్ చేసాను ఇది అది అని చెప్పి ఒక ఇండైరెక్ట్గా వెళ్తూ ఏంటంటే లిటరల్గా బాస్ ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు నీకు సపోర్ట్ చేయలేదు, నేను నీకు సపోర్ట్ చేశాను అని ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఒక రకంగా. ఈ కిచెన్ దగ్గర అదే టేబుల్ దగ్గర కూర్చుని దివ్య భరణిని లిటరల్గా ఒక రకంగా నాకు ఆమె ఏందో ఆ టోన్ ఏంటో నాకు అర్థం కాలేదు. భరణిని మీరు తనూజాకి అందరికీ సపోర్ట్ ఇస్తారేంటి, నాకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా, ఏంటి ఎక్కడ కూర్చోవాలో ఏంటో అవన్నీ ఇచ్చు కదా, మీరు నవ్వకండి ఇట్లాంటి మాట్లాడకండి అని చెప్పి భరణిని తిడుతోంది. లిటరల్గా తిడుతోంది అంటే లైక్ కసురుతున్నట్టు అనిపించింది, తిడుతున్నట్టు కాదు కసురుతున్నట్టు కాదు, ఒక రకంగా అట్లా అనిపించింది. ఏదో మరీ గ్రాంటెడ్ అయిపోయినట్టు మాట్లాడతారు లిటరల్గా భరణితో. మరి భరణి కూడా అది ఓకేనో ఏంటో నాకు అర్థం కాలేదు, గ్రాంటెడ్ అయిపోయినట్టు మాట్లాడుతుంది. నాకు అది కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. లైక్ ఏంటి ఇంత చనువు ఉంది అలా నోటికి వచ్చి నాకు తిట్టేస్తోంది అన్నట్టు. నాకెందుకు సపోర్ట్ చేయాలి, మీరు చేయాలి కదా, మీరు స్టాండ్ తీసుకోరా, మీరు వాళ్ళకంటే చేస్తారు, మాకు కూడా చెప్పచ్చు కదా, నవ్వకండి మీరు ఇది అని చెప్పి తిట్టేస్తోంది లిటరల్గా. బాబోయ్ అనుకున్నాను నేత లిటరల్గా.
ఇది అయిపోయిన థర్డ్ రౌండ్కి ఎవరు మిగిలారు? సుమన్, తనుజ, రితు, ఎమాన్యుల్. బ్లూ బండిలో ఎవరు? నిఖిల్ ఉన్నాడు. అక్కడ ఎవరు కూర్చున్నారు? సుమన్ శెట్టి అండ్ తనుజ కూర్చున్నాడు. బిగ్ బాస్ బ్లూ బండి అన్నాడు. ఇలా ఎమాన్యుల్ అయితే అబ్బా అని చెప్పి, ఇంకా సుమన్ శెట్టి అయితే అబ్బా అని చెప్పి, ఎందుకంటే హీ నోస్ గౌరవ్ విల్ సపోర్ట్ తనుజ అని చెప్పేసి. కాకపోతే నిఖిల్ ఏం రీజన్ చెప్పాడంటే, లాస్ట్ టైం డీజే డిస్కో టాస్ నువ్వు నాకు సరిగ్గా డ్యాన్స్ చేయలేదు, సో అందుకే నేను నీకు సపోర్ట్ చేయట్లేదు అన్నాడు. మరి అది నాకు గుర్తులేదు, ఆ ఎపిసోడ్ గుర్తులేదు. నాకు తెలిసి సుమన్ అందరికీ డ్యాన్స్ చేశాడు, బట్ గౌరవ్ ఎందుకు అట్లా అన్నాడు అంటే ఇదే డిస్కషన్ వచ్చింది కిచెన్ దగ్గర కూడా. దివ్య ఏమందంటే ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా అని అలా చెప్పాడు, సో మీరు పట్టించుకోకండి ఇది అది అని అన్నాడు. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత లాస్ట్ రౌండ్లో ఏంటంటే ఒక ట్రైనే పెట్టారు లిటరల్గాను. రెడ్ ట్రైన్ ఒకటే ఉంది, అందులో ఎవరు దూరుతారో వాళ్ళే చెప్పాలి ఎవరిని ఎలిమినేట్ చేద్దామో. ఎందుకంటే ముగ్గురు కూర్చుంటారు బెంచ్ మీద, ఒకడు ఉంటాడు వాడు వచ్చేసి ముగ్గురులో ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి. దివ్య దూరిపోయింది. అసలైతే ఇది హైలైట్. పవన్ దూరుంటే మాత్రం లిటరల్గా ఇట్ వుడ్ హ్యావ్ బీన్, ఐ డోంట్ నో పవన్ ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు, మేబీ ఎమాన్యుల్లో లేకపోతే తనూజాని ఎలిమినేట్ చేస్తాడేమో, ఆర్ ఎమాన్యుల్ ఎలిమినేట్ చేస్తాడేమో నాకు తెలియదు. బట్ పవన్ చాలా గట్టి ట్రై చేశాడు అండ్ ఎమాన్యుల్ పట్టేసుకున్నాడు లిటరల్గా. అండ్ లోపల దూరిపోయాడు, కళ్యాణ్ కింద పడిపోయాడు, కళ్యాణ్ ఏమో రితు పట్టేసుకుంది ఇట్లాగా. లాస్ట్కి ఏంటంటే మళ్ళీ రీసెట్ చేసి రీస్టార్ట్ చేసిన తర్వాత దివ్య వెళ్ళి కూర్చుంది. దివ్య వచ్చేసి తనూజాని ఎలిమినేట్ చేసింది. ఐఎమ్ ఎలిమినేటింగ్ యూ తనూజ బికాస్ ఐ వాంట్ టు గివ్ ఎమాన్యుల్ ఏ ఫెయిర్ ఛాన్స్ అని ఉంది. ఫెయిర్ ఛాన్స్ అంటే ఈ మాట నింది. ఓకే, ఇంకా అది అయిన తర్వాత తనూజ ఫైర్ అయింది లిటరల్గా. నీకు పర్సనల్ రీజన్స్ ఉన్నాయి అంటే బయట పెట్టుకో, అది ఇక్కడ పెట్టకు, దీనివల్ల నేను ఎఫెక్ట్ అవుతానంది. దివ్య ప్రొవోక్ చేసింది, ఏంటి పర్సనల్ రీజన్స్, ఏంటి చెప్పు, ఏంటి అంటే నాకు బర్నీ గారి వల్ల నువ్వు ఇది అవుతున్నావు కాబట్టి ఆ రీజన్స్ పెట్టి తీయమాకు లిటరల్గాను. ఓకే, బర్నీ గారి వల్ల నన్ను తీయమాకు, ఇది అది అని చెప్పి, ఓకే డోంట్ టాక్, ఇది అది అని చెప్పి వెళ్ళిపోయింది లిటరల్గాను. ఇది వెళ్ళిపోయిన తర్వాత దివ్య ఏమో బర్నీ మీద అరుపులు. మళ్ళీ చూసారా మన మాటలు ఎట్లా చేస్తుందో, ఎట్లా పోర్ట్రేట్ చేస్తుందో మన ఇద్దరు. మీరు స్టాండ్ తీసుకోండి, ఇలాంటి విషయాలు స్టాండ్ తీసుకోరు మీరు, అది చూసారు ఎట్లా మాడుతుందో, ఇది అది అని చెప్పి గట్టిగా అరిచిపడింది. అరిచిపడేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. ఎవరు? బర్నీ లోపలికి వెళ్ళి, ఈ లోపల తనుజ ముందు వెళ్ళిపోయింది. వెళ్ళి ఒకే గుక్క పెట్టి ఏడుకోరే, ఏంట్రా నేను ఎప్పుడు ఆ అమ్మాయిని తప్పుగా మాట్లాడలేదురా, ఆ అమ్మాయి గురించి చెడుగా మాట్లాడలేదురా, నేను ఆయన గురించి అమ్మాయి బర్నీ గురించి నేను ఎప్పుడు తప్పుడు మాట్లాడలేదురా, ఆమె ఏంట్రా నన్ను పీకేసింది, నేను ఎప్పుడు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోలేదురా, ఇది అది అని చెప్పి ఫుల్ ఏడుపు. ఇది అయిపోయిన తర్వాత దివ్య వచ్చింది. బర్నీ కొంచెం సీరియస్గా ఉన్నాడు బెడ్ దగ్గర. ఓకే, సారీ చెప్పడానికి వచ్చాను అని దివ్య వచ్చింది. బర్నీ ఏమో ఏం మాట్లాడాలి అన్నాడు. అదే నేను అక్కడ బయట మీ మీద అరిచాను కదా, సో దానికి సారీ అంటే, నువ్వు ఏదో టాపిక్ తీసుకొచ్చి అరుస్తావు, ఆమెమో అంటది మధ్య నేను ఇరుక్కుపోతున్నాను ఇక్కడ, నేను ఎందుకు స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి గట్టిగా అరిచాడు లిటరల్గాను. అరిస్తే ఓకే సారీ అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఎమాన్యుల్ అదే క్యాప్టెన్సీ రూమ్లోకి వెళ్ళింది. నేను అలా మాడితే నేను తట్టుకోను, మా అమ్మ నాన్న చూస్తే నాకు ఇప్పుడు భయం రాలేదు, అలా మాట్లాడారండి, ఇంకోసారి అలా మాడితే నేను ఊరుకోను, ఇది అది అంది. ఇప్పుడు అది అయిపోయింది బేసికల్గా. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ పెట్టారు. నేను ఇందని చెప్పినట్టు అదంతా అలైన్ చేయాలి. అందులో ఎమాన్యుల్ విన్ అయిపోయాడు. బోర్డు వచ్చింది, ఫోటో పెట్టేసాడు. ఇక్కడతో ఎపిసోడ్ అయిపోయింది. సో బేసికల్గా ఓవరాల్గా చెప్పాలంటే ఎపిసోడ్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా పాలిటిక్స్ ఉన్నాయి, లైక్ ఫ్యామిలీ పాలిటిక్స్ అంటారు కదా, అవన్నీ చాలా ఉన్నాయి లిటరల్గా ఎపిసోడ్లో. నాకైతే బాగా నచ్చింది. ఈ దివ్య గేమ్ ప్లే ఏంటో ఒక రకంగా అర్థం కాదు బాస్. అరవాల్సిందంతా బయట అరిచేస్తుంది, మళ్ళీ లోపలికి వచ్చి బర్నీకి సారీ చెప్తుంది. బర్నీ అరుస్తాడు, మళ్ళీ సారీ ఏడుపు మొహం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోద్ది. బెడ్ మీద పడుకున్నప్పుడు అలా మాడితే నేను ఊరుకోను అంటుంది. సో చూడాలి ఇంకా మళ్ళీ ఆ బాండింగ్ కంటిన్యూ అవుద్దా అవ్వదో. హోల్సేల్గా చెప్పాలంటే బర్నీ మళ్ళీ అసలు ఇరుక్కుపోతున్నాడు అందులోకి లిటరల్గా. హీఈస్ గెటింగ్ శాండ్విచ్. ఆయన వాడుకుంటున్నారు ఇద్దరు ఒక రకంగాను. నామినేషన్లో అసలు తనూజ పాయింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు పర్సనల్ విషయాలు అని చెప్పేసి తీసుకొచ్చింది. అనవసరంగా బర్నీ బ్యాడ్ అయిపోతుంది. దీనివల్ల ఇప్పుడు ఆయన మెంటల్గా గేమ్ ఆడలేకపోతున్నాడు లిటరల్గా. మరి చూడాలి ఏమవుద్దో. తెలిసి వీకెండ్లో ఈ టాపిక్ రావచ్చేమో, నాకు సార్ అనొచ్చేమో, ఎందుకు ఆయన టాపిక్ వచ్చింది అని అనొచ్చేమో, లేకపోతే అనకపోవచ్చేమో, నాకు సార్ ఏం చేస్తారో తెలియదు నాకు. సో హోస్ట్ చూడాలి మరి అడుగుతారో అడగరో ఈ విషయాలు. అండ్ అది ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే నాకు తెలిసి సాయి ఎలిమినేట్ అయిపోతాడు మ్యాక్సిమం, లేదంటే రాము ఎలిమినేట్ అయిపోతాడు. నాకు ఎవరు రాము ఎలిమినేట్ అయిపోవాలని ఉంది, ఎందుకంటే సాయికి ఇంకా అంత పొటెన్షియల్ చూపించుకునే ఛాన్స్ రాలేదు ఈ వీక్లో. సో ఈ ఈ బిగ్ బాస్ సీజన్లో ఐ హోప్ ఈ గెట్స్ టు షో ఇస్ పొటెన్షియల్. రాముకి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి అండ్ ఈజ్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్. రాము ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద షో. సో ఐ వుడ్ సజెస్ట్ రాము టు గెట్ ఎగ్జిటెడ్ సో దట్
సాయి కెన్ స్టే, బట్ ఐ డోంట్ నో బిగ్ బాస్ ఎవరు ఉంచుతారో ఎవరు ఉంచారో నాకు తెలియదు. ఓకే, సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం వీకెండ్ ఎపిసోడ్తో. ఏం జరుగుతుందో రేపు చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్. టేక్ కేర్. బాయ్.